దేవుడు తనకిస్తున్న ఉన్నతమైన దర్శనం ఆకాశము నుండి భూమికి నిచ్చెన వేయబడింది. దేవుని స్తోత్రం. పై నుండి భూమికి నిచ్చెన వేయబడింది. దేవదూతలు పై నుండి భూమికి కింద నుంచి పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. ఆనాడు యాకోబుకు పై నుండి సహాయం అందించిన దేవుడే, పై నుండి యాకోబును బలపరిచిన దేవుడే, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీ స్థితి బాగోలేదు, నీ పరిస్థితి బాగోలేదు అని నువ్వు దిగులు పడుతున్న నీతోనే దేవుడు అంటున్నాడు, రేపటి నువ్వు గూర్చి భయపడుతున్న నీతో అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్న దేవుడును. నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఎలాంటి చీకటి సమస్యల చేత నువ్వు బాధపడుతున్నా, మనుషుల చేత అవహేళన పడుతున్నా, సమాజంలో నిందించబడుతున్నా, అపహేళనకు గురవుతున్నా, ఏ మాత్రమో నా జీవితంలో ఆరోగ్య విషయంలో న్యాయం జరగట్లేదు, కుటుంబ పరిస్థితుల్లో న్యాయం జరగట్లేదు, ఉద్యోగ పరిస్థితుల్లో న్యాయం జరగట్లేదు, ఏ విషయంలో న్యాయం జరగట్లేదని దిగులు పడుతున్న శ్రమలో బాధలో వేదనలో దుఃఖములో మొరపెట్టిన నీతో దేవుడు అంటున్నాడు, నీ ప్రతి సమస్యను నేను చూసిన దేవుడను. నేను పుట్టించినన్నిటి నుండి తల్లి గర్భములో నుండగా రూపొందించిన పిండముగా ఉన్నప్పుడే నా కనులు నిన్ను చూచాయి. అక్కడి నుండి ఇప్పుడు వరకు నేను నిన్ను చూస్తూనే ఉన్న దేవుడను. అయితే నేను నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను. దేవుని స్తోత్రం. అసలు పరమనున్న దేవుడు ఎందుకు మనల్ని చూస్తున్నాడు, మన జీవితంలో ఏం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడో ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కీర్తన భాగము 115.